మన ముందుంది జెండా ఆపేమో, జెండా పక్క పెట్టు, కెమెరాలు కట్ట వస్తే పక్కన పెట్టు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ముందుంది ముగ్గురు అభ్యర్థులు. జనసేన నుంచి రామ్మోహన్ రావు గారు, టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి. అందరూ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మంచి నేపథ్యం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళ నాయకులు సరిగ్గా లేరు. వైసీపీ కనుక గెలిస్తే ఇక్కడ దాని గెలుపు, వైసీపీ అభ్యర్థి గెలుపు అయితే నాకు ఆనందమే, నాకు ఇబ్బంది లేదు, మంచిది. కానీ వైసీపీ అభ్యర్థి గెలుపు మనల్ని బూతులు తిట్టిన చంద్రశేఖరరావు గారి గెలుపు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి గెలుపు. ఆంధ్రులు దగాకోరులు, ఆంధ్రులు నమ్మక ద్రోహులు, వాళ్ళని ఆంధ్రులను తిట్టిన వ్యక్తి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. మనల్ని ఆంధ్రుల్ని పచ్చి బూతులు తిట్టిన వ్యక్తి, నాయకుల్ని పాలకుల్ని ఆంధ్ర పాలకులు తిడితే కానీ ఆంధ్రుల్ని అగౌరవపరిచి ఆంధ్రుల ఆపగౌరవం దెబ్బతీసి కేసీఆర్ గారు అడ్డగోలుగా తిడతా ఉంటే ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదు. అదే కేసీఆర్ గారిని ఆయనంటే నాకు గౌరవం ఉంది, ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. కానీ ఆంధ్ర పాలిటిక్స్ లోకి వచ్చి అంటే తెలంగాణలో ఆంధ్ర పాలకులు రాకూడదు, తెలంగాణలో ఆంధ్ర పార్టీలు ఉండకూడదు. కానీ దొడ్డిదారుణ తెలంగాణ నాయకులు వచ్చి కేసీఆర్కి వచ్చి మాట్లాడటం మాకు సమ్మతం, ఎంత మాత్రం సమ్మతనీయం కాదు. మీకు సమ్మతమా మీరు ఆలోచించుకోండి. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి 2014లో వరంగల్కి వెళ్తే తెలంగాణ నాయకులు వాళ్ళని తండ్రి పెట్టారు. ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు వద్దు, మీ పులివెందుల టైపు రాజకీయాలు మా తెలంగాణలో వద్దని పంపించారు. మరి అలాంటి వ్యక్తిని ఏం చేయాలి పెద్దలు? కేసీఆర్ గారు తటస్థంగా ఉండాలి. మీరు తటస్థంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమైతే సంతోషమే, ఆయనకి మేము వ్యతిరేకమే. మీ చంద్రబాబు గారు అంటే మాకు నచ్చదు. ఆయన అవినీతిమైన పాలన, ఆయన అభ్యర్థుల అవినీతి పాలన, ఆయన నియోజకవర్గానికి రిప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యే అవినీతి పాలన మమ్మల్ని చాలా బాధపెట్టింది. ఆయన ప్రజావాసాన్ని తెలుగుదేశాన్ని 2014లో, కానీ వాళ్ళు సరైన న్యాయం చేయలేకపోయారు. మేము తెలుగుదేశం పార్టీకి సమదూరంలో ఉన్నాం, వైసీపీకి సమదూరంలో ఉన్నాం. నేను మీ గుండెల దగ్గరలో ఉన్నాను, జనసేన పార్టీ. నేను ఈరోజు కోరుకుంటుంది ఒక్కటే, ఇంతమంది యువత వచ్చారు. యువతకి మీకు ఒక 2,500 రూపాయల నిరుద్యోగ వృత్తి కాదు కావాల్సింది, 25 కేజీల బియ్యం కాదు కావాల్సింది, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను నేను జనసేనని. అలాగే తెలుగుదేశం వైసీపీ నాయకుల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపని నేను అర్థం చేసుకోగలను. కానీ అది మనల్ని పుదురుతిట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గెలుపు, ఆంధ్రులను తిట్టిన చంద్రశేఖరరావు గారి గెలుపు, వైసీపీ గెలుపు. మన మైలవరం నియోజకవర్గంలో మనల్ని అడ్డగోలుగా తిట్టి మనల్ని తరిమి తగలేసిన చంద్రశేఖరరావు గారు ఈ రోజున వైసీపీ ద్వారా మన మైలవరంలోకి అడుగు పెడతా ఉంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి తల మీదకి ఎత్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ధైర్యం ఉంటే స్వతంత్రంగా పోటీ చేయాలి. ముక్కోణపు పోటీ ఇది, త్రికోణపు పోటీ ఇది. ముగ్గురం కొట్టుకుందాం. ఎవరైతే అత్యధికంగా సీట్లు వస్తాయో వాళ్ళని ప్రభుత్వాలను ఏర్పాటు చేద్దాం. అంతేగాని మీరు టీఆర్ఎస్ నాయకుల్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని దయచేసి దొడ్డిదారులు ఇక్కడ తీసుకురావద్దు. మీరు తెలంగాణలో మాట్లాడండి. నేను ఒకటే చెప్పాను చంద్రశేఖరరావు గారికి, మీరు మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే వచ్చి ఇక్కడ పోటీ చేయండి. మైలవరం టీఆర్ఎస్ అభ్యర్థి
వైసీపీకి సపోర్ట్ చేస్తూ మీరు దొడ్డిదారిని వస్తే మటుకు ఇది మాకెంత మాత్రం సమర్థనీయం కాదు. అలాగే మీకు మనకి తెలంగాణకి చంద్రబాబు వచ్చినప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు టీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని నేను తటస్థంగా ఉండిపోయాను. నాయకులు మనమేం ద్రోహం చేసే వాళ్ళకి మనల్ని తిడతారు. ఆంధ్రులు దగాకోరులు మనమేం చేశాం తెలంగాణకి? ఆంధ్ర పాలకులు చేశారు.